కేవలం వీళ్ళందరి ఎజెండా ఒకటే, రాహుల్ గాంధీ అనే విద్యార్థి భవిష్యత్తును సెట్ చేయడానికి ఈ భారతదేశంలో ఉన్న కొంతమంది విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. రాసి పెట్టుకోండి, కేవలం ఒక రాహుల్ గాంధీ 52 సంవత్సరాలు, మరి ఆ 52 ఏళ్ల విద్యార్థి భవిష్యత్తు బాగు చేయడానికి భారతదేశంలో ఉన్న విద్యార్థుల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారు. చాలా మంది కూర్చొని పని కట్టుకుని ఈ నీట్ ఎగ్జామ్ లీక్ కారణంగానే తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణలో బంద్కు పిలుపునిచ్చారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారికి నేను ఒకసారి గతం గుర్తు చేయాలనుకుంటున్నా. అందులో 1991 జూన్ 9న ఏం జరిగింది? పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో యూపీఎస్సీ మెయిన్ పేపర్, సివిల్స్ మెయిన్ పేపర్ ప్రిలిమ్స్ లీక్ అయింది. అది లీక్ అయితే ఎప్పుడు పెట్టారు ఎగ్జామ్? సెప్టెంబర్ మళ్ళీ 29వ తారీఖున ఎగ్జామ్ పెట్టాల్సి వచ్చింది. అంటే దాదాపుగా ఒక 4-5 నెలల తర్వాత ఎగ్జామ్ పెట్టడం అంటే మరి ఏం జరుగుతుంది? ఆనాడు ప్రతిపక్షాలు ఎవరైనా ప్రశ్నించారా? మరి ఈనాడు ఇదే కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ప్రధానమంత్రిగా ఉన్న ఇదే తెలంగాణ నుంచి వెళ్ళిన పివి నరసింహారావు గారు రాజీనామా చేయాలని ఎవరైనా అడిగారా? ఎవరు అడగలేదు. కాబట్టి అసలు ఆ ప్రాబ్లం అనేది వాళ్ళకి రాలేదు. ఇది ఒకటి గుర్తు చేస్తున్న. 91లో ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తెలంగాణతో కూడా లింకులు ఉన్నాయి. కాబట్టి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న సమయాన్ని గుర్తు చేస్తున్నా. అలాగే రాష్ట్ర విభజన తరువాత 2014 నుంచి 2023 వరకు 16 సార్లు పేపర్ లీకులు జరిగాయి. 16 సార్లు పేపర్ లీకులు జరిగాయి. ఇప్పటికి ఈ రెండేళ్లలో కూడా పేపర్ లీకులు జరుగుతూనే వస్తున్నాయి. దానికి సంబంధించి యాక్షన్ తీసుకుంటూనే ఉన్నారు. సైలెంట్గా అది వెళ్ళిపోతూ ఉంది. ఇప్పటి వరకు అంటే ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 10 ఏళ్లలో 16 సార్లు ఇన్సిడెంట్ జరిగాయి. ఇప్పుడు కూడా దాదాపుగా 4 ఇన్సిడెంట్లు జరిగాయి ఇదే తెలంగాణలో. ఒక్కొక్కటి గుర్తు చేస్తాను చూడండి. 2017 పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పిహెచ్డి, ఎంఫిల్ ప్రవేశ పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి లీక్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత 2023 టీఎస్పీఎస్సీ 15 రకాల పోటీ పరీక్షలన్నీ కూడా లీక్ అయ్యాయి. ఏమేమైనాయి అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్ దాదాపు 2,80,000 మంది విద్యార్థులు అక్కడ ఇబ్బందులు పడ్డారు. అసిస్టెంట్ ఇంజనీర్, ఏఈ, సివిల్, మెకానికల్ ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబ్ల్యూఈ ఇది కూడా లీక్ అయింది. అలాగే డిఏఓ డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ ఎగ్జామ్ లీక్ అయింది. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ అది లీక్ అయింది. అలాగే 10th క్లాస్ బోర్డు పరీక్షలు ఇది 2023, అలాగే రీసెంట్గా 2026లో కూడా ఈ లీక్ అనేది జరిగింది. దీని కారణంగానే చాలా చోట్ల 10th క్లాస్ మన బోర్డు ఎగ్జామ్స్ అనేది లేట్ అవ్వడం కూడా జరిగింది. ఈ లేట్ కారణంగా దీని వెనక ఎవరున్నారు అని వెంటనే త్వరగా తీసుకొని నిజామాబాద్, నల్గొండ జిల్లాలకు సంబంధించిన కొంతమంది టీచర్లను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. మొన్ననే 2026 మొన్న జరిగిన ఎగ్జామ్స్లోనే జరిగింది 10th క్లాస్లోకి సంబంధించి. ఇదిలా ఉంది కదా. ఇంకా ఇప్పుడు చెబుతున్నాను, సరిగ్గా 3 నెలల క్రితమే ప్రొఫెసర్ జయశంకర్ హెల్త్ యూనివర్సిటీలో ఎందుకు అక్కడ ఎగ్జామ్ లేట్ అయ్యింది? సిఐడి వెంటనే అక్కడికి ఎందుకు ఫోన్ చేసింది? సిఐడి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ద్వారా ఎగ్జామ్ ఎందుకు లేట్ చేశారు? ఆ పేపర్ లీక్ అయింది అని తెలిసిన తర్వాత దాన్ని ఆలస్యం చేసి కావాలని ఆ తర్వాత పేపర్లన్నీ మార్చి ఎగ్జామ్ నడిపించాల్సి వచ్చిందా లేదా? ఇదే తెలంగాణలో జరిగిన ఇన్సిడెంట్సా కాదా? ఇది తెలంగాణలో. అదేవిధంగా పంజాబ్ నుంచి వచ్చారు కదా, ఆప్ తీసుకొచ్చిన కేజ్రీవాల్ రాష్ట్రం ఉంది కదా, ఆప్ 2022లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పేపర్ లీక్ జరిగిందో చెబుతాను వినండి. ఈ కేజ్రీవాల్, ఈ విద్యార్థులంతా పాపం అమాయకులు, నీటిలో ఇంత ఘోరాలు చేస్తారా? ప్రధాని రాజీనామా చేయాలని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు కదా. ఆప్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో ఎన్ని లీకులు జరిగాయో నేను ఇప్పుడు చెబుతున్నాను చూడండి. ప్రధాన పరీక్షలే ఆప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాన పరీక్షలే 6 పేపర్ల లీకులు జరిగాయి. అందులో 2021 పంజాబ్ పోలీస్ ఇన్స్పెక్టర్, ఆ తర్వాత 2022 నాయిబ్ తహసీల్దార్ రిక్రూట్మెంట్ లీకులు జరిగాయి. 2023 క్లాస్ 12th ఇంగ్లీష్ బోర్డు పరీక్ష ఏదైతే ఉంటుందో అది కూడా లీక్ అయితే మళ్ళీ నిర్వహించుకుంటూ వెళ్లారు. ఇక ఆ తర్వాత పంజాబ్ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ PSTET 2023 ఎగ్జామ్ కూడా లీక్ అయ్యింది. ఇక 2025 పంజాబ్ గ్రూప్ బి ఇది చాలా 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 పెద్ద దుమారం కూడా లేసింది అక్కడ. దీంతో ప్రస్తుతానికి దాన్ని విజిలెన్స్కి దాని విచారణకి ఇచ్చారు. ఆ ఎంక్వైరీ అనేది ఇంకా సాగుతూనే ఉంది. ఇది ఇంకే కొలిక్కి రాలేదు. ఆ పేపర్ లీక్ అయింది పంజాబ్ గ్రూప్ బి విషయంలో. అలాగే 2026 జూలై 19th, ఎప్పుడు జూలై 19th సరిగ్గా ఈ కాక్రోచులన్నీ అక్కడికి వెళ్ళడానికి సమాయత్తం చేసుకుంటున్నాయి కదా. నీట్ ఎగ్జామ్ అంతా అయిపోయి మొన్ననే 2026 జూలై 19న కూడా ఫార్మసీ ఆఫీసర్ రిక్రూట్మెంట్ పేపర్ లీక్ జరిగింది ఇదే పంజాబ్లో. ఈ పంజాబ్లోనే సరిగ్గా ఈ ఆందోళన జరగడానికి ఒక్క రోజు ముందు కూడా ఈ పంజాబ్లో పేపర్ లీక్ జరిగితే అసలు తమకు పేపర్ లీకులు అంటే ఏంటో తెలియదు, తాము ఉత్తములు అని మాట్లాడుతున్నారు చూడండి. ఇంతకంటే దౌర్భాగ్యం, ఇంతకంటే నీచం ఉండదు. అంటే తాము పత్తిత్తులలాగా చెప్పుకుంటూ అసలు మాకు ఇలాంటివన్నీ తెలియదు అని మాట్లాడుతున్న వీళ్ళకి కావాలంటే మీరు ఇప్పటి వరకు నేను చదివిన ఏదైతే ఉన్నాయో అది గూగుల్లోకి వెళ్ళి సర్చ్ చేసుకోండి. మీరు
డేటు ఇయర్తో సహా నేను చెప్పాను, ఏ ఎగ్జామో కూడా చెప్పాను, పంజాబ్ కూడా చెబుతున్నాను, అక్కడికి వెళ్ళి సెర్చ్ చేసుకోండి. ఇది పంజాబ్. అలాగే వెస్ట్ బెంగాల్ గురించి మాట్లాడదాం. రోహింగ్యాలు వస్తున్నారు కదా, ఈ మమతా దీదీ ప్రస్తుతానికి ఢిల్లీలో దాచుకొని సోనియా గాంధీ పంచన చేరి ఇదే ఢిల్లీలో కూర్చొని అక్కడున్న రోహింగ్యాలను ఇక్కడుండి ఆపరేట్ చేస్తున్న మమతా బెనర్జీ గారి వెస్ట్ బెంగాల్లో ఎన్ని అకృత్యాలు జరిగాయి. అసలు ఏకంగా గవర్నమెంటే డైరెక్ట్గా కూర్చొని అమ్మకానికే పెట్టింది ప్రభుత్వ ఉద్యోగాలు. ఏ రకంగా పెట్టిందో చెప్తాను చూడండి. వెస్ట్ బెంగాల్లో జరిగిన మెయిన్ ప్రధాన పరీక్షలే, నేను ఇంకా సెకండరీ గ్రేడ్ ఎగ్జామ్ లీకుల గురించి చెప్పట్లేదు, ప్రధాన పరీక్షలే అన్నిటి కూడా. 2008లో వెస్ట్ బెంగాల్ జేఈఈ ఇంజనీరింగ్ అండ్ మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లీక్ అయింది. 2022 డిఈఐ అలాగే ఈడీ ప్రైమరీ టీచర్ ట్రైనింగ్ సంబంధించిన ఎగ్జామ్ పేపర్ లీక్ అయింది. 2011 ఏఐఈఈ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ లీక్ అయింది. అలాగే యూజీసీ ఎన్ఈటీ 2024 ఇది కూడా అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత పరీక్ష ఉంటుంది, అది కూడా ఆ పేపర్ కూడా లీక్ అయింది, బయటకు వచ్చింది. ఇక 2010 నుంచి 2026 వరకు వెస్ట్ బెంగాల్ ఎస్ఎస్సి ఉపాధ్యాయ రిక్రూట్మెంట్ స్కామ్ అనేది అతిపెద్ద స్కామ్ జరిగింది అక్కడ. ఇక ఎన్ని లెక్కలు బయటకు వచ్చాయంటే ఇక్కడ గవర్నమెంటే స్వయంగా కూర్చొని ఈ పేపర్లన్నీ అమ్ముకుంది, ఆ ఎగ్జామ్కి సంబంధించిన పేపర్లన్నీ అమ్ముకుంది. ఇక ఆ తర్వాత ఉద్యోగాలు కూడా ఆ విధంగానే అమ్ముకుంది. అందులో ఈడీ సిబిఐ రంగంలోకి దిగిన తర్వాత తేల్చిన లెక్కలే ఇవన్నీ. ప్రైమరీ స్కూల్ టీచర్ జాబ్కి సంబంధించి పేపర్ లీక్ అయితే ఆ పేపర్కి కాస్ట్ ఎంత అంటే 8 లక్షలు. హై స్కూల్ టీచర్ 9 నుంచి 12వ క్లాస్ వరకు చెప్పడానికి దానికి సంబంధించిన పేపర్ 10 లక్షలు. నాన్ టీచింగ్ స్టాఫ్ గ్రూప్ సి గ్రూప్ డి క్లర్క్లు వీళ్ళందరికీ సంబంధించి 5 లక్షలు ఆ పేపర్ లీక్. ఓఎంఆర్ షీట్లో ఒకవేళ ఏమీ రాయకుండా ఖాళీ పేపర్నే ఇచ్చేస్తే కనుక నైట్ షిఫ్ట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ అక్కడ ఉన్న సిబ్బంది ఆ ఖాళీలన్నీ కూడా పూరించి వాళ్లే పేపర్లు రాసేసి మళ్ళీ అందులో పెట్టడానికి ఇచ్చే ఖర్చు దాదాపుగా ఒక 20 లక్షలు కనిపిస్తుంది. ఇక అలాగే డిజిటల్ మార్కులను కూడా ఆఖరికి గోల్మాల్ చేశారు. 0, 1, 2 మార్కులు వచ్చిన వాళ్ళకు కూడా 50, 55 మార్కులుగా దిద్దేసేసి ఈ విధంగా అసలు క్వాలిఫై కాని వాళ్ళందరికీ కూడా స్టాంప్ వేసి అపాయింట్మెంట్లు కూడా ఇచ్చేసిన ఘనత వెస్ట్ బెంగాల్కి దక్కుతుంది. అందులో భాగంగా ఈడీ సిబిఐ రంగంలోకి దిగితే ఇవన్నీ బయటకు వచ్చాయి. 2022లో ఎడ్యుకేషన్ మినిస్టర్ 50 కోట్ల రూపాయల నగదు తన ఇంట్లో పెట్టుకొని డైరెక్ట్గా రెడ్ హ్యాండెడ్గా దొరికాడు ఈ అమ్ముకోవడం ద్వారానే. 50,000 మంది ఉద్యోగాలను తీసేయడం కూడా జరిగింది. ఇందులో 50,000 మంది మొత్తం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న అన్ని సెక్టార్స్లో ఉన్న వాళ్ళందరినీ ఈ అడ్డగోలుగా వచ్చిన వాళ్ళందరినీ తీసేస్తే 50,000 మందికి చేరింది లెక్క. ఇదే వెస్ట్ బెంగాల్లో ఇన్ని లీకులు. ఇక అలాగే సరే రాష్ట్రాలు కాబట్టి ఏదో కక్కుర్తిపడి ఏదో పనులు కానించేసుకున్నాయి అనుకోవచ్చు. మరి అలాగే నేషనల్ ఎగ్జామ్స్ మాత్రం పకడ్బందీగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నన్నాళ్ళు నిర్వహించుకుంటూ వచ్చారు. 2014 వరకు అసలు ఏ పేపర్లు లీకు జరగలేదు. అసలు ఎగ్జామ్ లీక్ అంటే ఏంటో కాంగ్రెస్ నాయకులకు అసలు తెలియనే తెలియదు. ఆ లీక్ అనే దానికి స్పెల్లింగే తెలియదు అని మాట్లాడుతున్నారు కదా, వాళ్ళకి నేను చెబుతాను ఇప్పుడు చూడండి. నిజానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 50వ దశకం, 60వ దశకం, 70వ దశకం, 80వ దశకం ఈ ప్రాంతాలలో కూడా పేపర్ లీకులు జరిగాయి. కానీ ఎక్కడా కూడా పబ్లిక్ డొమైన్లో కానీ ప్రభుత్వ డొమైన్లో కానీ ఎక్కడ దానికి సంబంధించిన ఆధారాలు లేకుండా క్లోజ్ చేసేశారు. ఫైల్ జస్ట్ క్లోజ్ చేశారు. ఇక ఆ తర్వాత 80 తర్వాత ఎప్పుడైతే టెక్నాలజీ బిల్డ్ అయిందో, టెక్నాలజీ డెవలప్ అవుతూ ముందుకు వచ్చిందో, ఇక అప్పటి నుంచి 90s నుంచి ఈ పేపర్ లీకుల అంశాలకు సంబంధించి అన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి. ఏ విధంగా పేపర్ లీకులు కూడా ఎంత స్పీడ్గా జరుగుతూ వచ్చాయి అంటే నిజానికి ఆ సమయంలో పేపర్ లీక్ అనేది అంత ఈజీగా స్కాన్ చేసేయడం, పంపించేయడం అనేది ఉండేది కాదు. అంటే ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మనుషులు ట్రాన్స్ఫర్ చేసుకొని రాసుకొని ఏదేదో జరిగేది. అంటే ఇంత భారీ స్థాయిలో ఆనాడు జరిగేది కాదు. బట్ ఆ డీటెయిల్స్ కూడా ఈనాటికి లేవు. ఇది ఒక వాస్తవం. ఇక ఇప్పుడు చెబుతున్నాను చూడండి, నేషనల్ ఎగ్జామ్ పేపర్స్ ఎన్ని లీక్ అయ్యాయి, ఎప్పటి నుంచి తీసుకుందాం? ఇదే 1991 నుంచి తీసుకుందాం. పివి నరసింహారావు గారి ఆధ్వర్యంలో యూపీఎస్సీ మెయిన్ సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్ లీక్ జరిగింది 1991 జూన్ 9. ఇంతకుముందు చెప్పాను కదా ఇది. అలాగే ఐఐటి జేఈ 1997లో జరిగింది. చరిత్రలోనే ఇది మొట్టమొదటిసారి జరిగింది. యూపీ లక్నోలో జరిగింది ఈ పేపర్ లీక్. దీనివల్ల మొత్తం లక్షల మంది విద్యార్థులు మళ్ళీ పేపర్ రాయాల్సి వచ్చింది. ఇది 1997 ఐఐటి జేఈ. అలాగే నెంబర్ 2 క్యాట్ 2003 కామన్ అడ్మిషన్ టెస్ట్. ఇది ఐఐఎంఎల్లో ప్రవేశాల కోసం నిర్వహించే క్యాట్ పరీక్ష పేపర్ 2003లో లీక్ అయితే సిబిఐ విచారణలో తేలింది ఏంటి అంటే కోచింగ్ సెంటర్ల నిర్వాహకం అని తేలిందన్నమాట. ఇక నెంబర్ 4 సిబిఎస్ఈ 2006. ఇదేంటంటే వారణాసి బాంబు పేలుళ్ల నిందితుల కోసం హర్యానా పానిపట్టు పోలీసులంతా ఈ ఎంక్వైరీ ఈ సర్చింగ్ లో సోదాల్లో ఉండగా ఒక కారులో దొరికిన పేపర్లతో అదేంటి ఎగ్జామ్ ఇంకో వైపు జరుగుతుండే ఈ పేపర్లు ఇక్కడ ఉన్నాయన్న అనుమానం వచ్చి ఎంక్వైరీ చేస్తే ఇది పేపర్ లీక్ అని తెలిసిన తర్వాత
ఇది బయటకు వచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్ ఆపి మళ్ళీ రీ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. CBSE 2006 పేపర్ అదన్నమాట. ఆ విధంగా కూడా దేశవ్యాప్తంగా విద్యార్థులంతా డైలమోలకు వెళ్ళిపోయిన పరిస్థితి, ఢిల్లీని కూడా గడగడలాడించిన సిచ్యువేషన్ అది. ఇక నెంబర్ 5 AIEEE 2007లో ఈ విధంగానే లీక్ అయితే మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించారు. ఆ తర్వాత 2011లో కూడా జరిగింది. 2011 మే 1న ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది. భారతదేశ చరిత్రలోనే అత్యంత దౌర్భాగ్యమైన రోజుగా ఈ ప్రశ్నాపత్రాల లీక్ అనేది ఆ డేగా చెబుతారనమాట. ఎంత దారుణంగా జరిగింది అంటే ఆదివారం ఉదయం పరీక్ష ప్రారంభం అవుతూ ఉంది. అదే పరిస్థితుల్లో అక్కడ యూపీ లక్నోలో ఉన్న పరిసర ప్రాంతాల్లో AIEEEకి సంబంధించి ఒక్కొక్కరు 6 లక్షల రూపాయలకి పేపర్ అమ్ముతున్నట్టుగా తేలడం జరిగింది. 6 లక్షల రూపాయలకి పేపర్ కొంటున్నట్టు అమ్ముతున్నట్టు ఈ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులకి ఇది డౌట్ వచ్చిన తర్వాత ఇదంతా బయటకు తీస్తే ఇక ఆ ఎగ్జామ్ని అప్పటికప్పుడే ఆపేసి అప్పటికే విద్యార్థులు చేరుకున్నారు కాబట్టి వాళ్ళని ఇంటికి పంపించలేక 9:30కి ప్రారంభం కావాల్సిన పరీక్ష 12 గంటల వరకు ప్రారంభం అవ్వాల్సి వచ్చింది. 12 గంటలకి ప్రారంభమయ్యి ఆ పరీక్ష అయిన తర్వాత దానికి లింక్ అయ్యి ఉండి ఇంకో పరీక్ష ఉంటుంది. అదే AFMC ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ కాలేజ్ AFMC అనే పరీక్ష ఉంటుంది. ఈ 2 పరీక్షలు అప్పట్లో ఒకదాని తర్వాత ఒకటి పెట్టేవాళ్ళు. దానికి అంటే ఇది రాసిన వాళ్ళు ఇది కూడా రాసేవాళ్ళు కొంతమంది. ఆ విద్యార్థులు కూడా లక్షల్లో ఉన్నారు ఆనాడు కూడా. ఇక దాంతో ఈ పరీక్ష 12 నుంచి 3 గంటల వరకు సమయం సరిపోవడంతో ఇక ఆ తర్వాత నెక్స్ట్ పరీక్ష 4 గంటలకు పెట్టి 7 గంటల్లో క్లోజ్ చేశారు. అంటే ఇప్పుడు భారతదేశ చరిత్రలో 7 గంటల వరకు నేషనల్ ఎగ్జామ్ ఏదైనా జరిగింది అంటే 2011 మే 1 ఆదివారం రోజు జరిగిన పరీక్షే. కావాలంటే గూగుల్ సెర్చ్ చేసుకోండి. ఈ పరీక్ష కారణంగా జరిగిన ఇబ్బందుల నేపథ్యంలోనే ఈ AIEEE నుంచి దానిని JEEగా మార్చుకొచ్చారన్నమాట. JEE అని ఇక ఆ తర్వాత ఏంటి ఇలా ఉంటే కష్టం అని చెప్పి ఆ తర్వాత మార్పులు చేర్పులు చేసుకుంటూ దానిని JEEగా మార్చారు. ఇక నెంబర్ 6 వ్యాపం స్కామ్ 2008-2013. ఈ వ్యాపం స్కామ్ అనేది అతిపెద్ద స్కామ్ భారతదేశంలోనే ఇప్పటి వరకు ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్లో కూడా జరగనంత పెద్ద కుంభకోణం ఈ వ్యాపం కుంభకోణం అని కూడా చెబుతూ ఉంటారు. 2000 నుంచి 2013 వరకు దాదాపుగా ఈ వ్యాపం డిపార్ట్మెంట్ కిందే ఉండేది. ఇందులో మెడికల్ ఎంట్రన్స్ పరీక్షలు, ఉద్యోగాలకు సంబంధించి అన్నీ కూడా ఇందులో జరిగేది. అంటే ఉద్యోగ నియామకాలకు సంబంధించి జరిగిన దాంట్లో అతిపెద్ద కుంభకోణంగా దీనిని చెబుతారు. ఇందులో 2008 నుంచి 13 వరకు 5 ఏళ్ల పాటు విచ్చలవిడిగా వ్యాపం అధికారులు ఈ పేపర్లు లీకులు జరిపి చేసుకున్నారు. ఒకటి పేపర్ లీక్ జరపడం ద్వారా వచ్చే డబ్బు, రెండోది ఏంటి అంటే అసలు ఎగ్జామ్ కూడా వీళ్ళే రాసేవాళ్ళు వ్యాపం అధికారులే. అంటే ఈ OMR షీట్ ఉంటుంది కదా, అది ఖాళీగా విద్యార్థులు ఎగ్జామ్లో ఏమీ ఫిల్ చేయకుండా ఇచ్చేసి రావాలి. ఇక ఆ తర్వాత రాత్రికి రాత్రి ఈ వ్యాపం అధికారులతో కొంతమంది ప్రొఫెసర్లు, టీచర్లు కూర్చొని ఆ పేపర్లన్నీ నైటే ఫిల్ చేసేస్తారు. ఆ తర్వాత ఫిల్ చేసిన తర్వాత అందులో పెట్టేస్తారు. ఇక దాంతో వీళ్ళకి ఇబ్బడి ముబ్బడిగా మార్కులు వస్తాయి. అక్కడితో ఆగలేదు ఈ వ్యాపం కుంభకోణం. ఆ తర్వాత ఏం చేశారు అంటే మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో సీట్స్ అనేది బ్లాక్ చేపిస్తారు ముందుగా. ఆ తర్వాత వీళ్ళు బ్లాక్ చేసిన తర్వాత ఈ మెరిట్ స్టూడెంట్స్ కొంత డబ్బు ఇచ్చి ఆ తర్వాత ఇంకొంత డబ్బుతో బయటకు అమ్ముకుంటూ ఉంటారు. ఈ విధంగా వ్యాపం కుంభకోణం అనేది భారతదేశంలో అతి పెద్ద భారీ కుంభకోణం. ఇక అలాగే నెంబర్ 7 RRB 2010. RRB 2010 అనేది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. RRB 2010 అనేది అసిస్టెంట్ లోకో పైలట్ పరీక్ష కోసం ఎగ్జామ్ నిర్వహించి ఆ పేపర్ లీకులు జరపడం ద్వారా కోట్ల రూపాయల డబ్బుని ఆర్జించారు అని తెలియడంతో ఆ పేపర్ని రద్దు చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఆ సమయంలో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇక నెంబర్ 8 AIIMS ఎంట్రన్స్ 2012 అంటే ఎయిమ్స్ ఎంట్రన్స్ 2012. ఢిల్లీలో ఉన్న ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ ఉంది కదా, దీనికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంటే అందులో జరిగిన అవకతవకలు, పేపర్ లీక్లు అటన్నిటి కారణంగా 2012లో జరిగిన ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ జరపడం జరిగింది. దానిని ఏకంగా CBI విచారణకు కూడా ఇచ్చారు. అందులో భాగంగా కొంతమంది నిందితులు ఎవరైతే ఈ పేపర్ లీక్ జరిపారో, ప్రింట్ల దగ్గర ఏ విధంగా జరుపుకుంటూ వచ్చారో, లేదంటే అక్కడ ఉన్న స్టాఫ్ కానీ లేదంటే రిజిస్ట్రార్లు కానీ అక్కడ ఉన్న ఆఫీసర్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరెవరైతే ఈ పేపర్ లీకులు చేశారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది 2012 ఎయిమ్స్కి సంబంధించి. అలాగే నెంబర్ 9 CMS 2013 కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్. CMS 2013 అంటారు. UPSC పరిధిలోకి వచ్చే మెడికల్ సర్వీస్ పరీక్షల పేపర్ని స్వయంగా పోలీసులే పట్టుకోవడంతో ఆనాటి ఎగ్జామ్ను కూడా లేటుగా నిర్వహించడం జరిగింది. ఇది 2013లో. ఇది ఇన్నిసార్లు పేపర్ లీకులు జరిగాయి, ఇన్ని రకాలుగా జరిగాయి. కేవలం నేను చెప్పింది కొన్ని రాష్ట్రాలే, కొన్ని విషయాలు మాత్రమే. అలాగే ఈ యూనివర్సిటీల పేర్లతో వైస్ ఛాన్సలర్లు కానీ, ప్రొఫెసర్లు కానీ, PhD స్కాలర్స్ అని చెప్పే విద్యార్థుల విషయంలో కూడా దందాలు జరుగుతున్న మాట వాస్తవం. ఇది పచ్చి నిజం, భయంకరమైన నిజం, అందరూ ఒప్పుకోవాల్సిన నిజం, అందరికీ తెలిసిన నిజం. కానీ దీన్ని ఎవరు మాట్లాడరు. మగధా న్యూస్ ఎందుకు నీటి గురించి మాట్లాడదు అని పదే ఆ మధ్య అడిగిన వాళ్ళు ఉన్నారు కదా. మగధా న్యూస్ మాట్లాడితే ఇవి మాట్లాడుతుంది.
పచ్చి నిజాలు మాట్లాడుతుంది. ఈ రోజు మాత్రమే నీట్ ఎగ్జామ్ విషయంలో మాత్రమే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అని మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే తమకు అసలు ఈ తప్పులే తెలియనట్టుగా, అసలు పేపర్ లీక్ అంటేనే అర్థం తెలియనట్టుగా మాట్లాడుతున్న వాళ్ళకి మరి ఇన్ని జరిగితే మరి వీళ్ళెందుకు కళ్ళు చెవులు మూసుకొని కూర్చున్నారు? వీళ్ళెందుకు కళ్ళు చెవులు మూసుకొని కూర్చున్నారు? నోటికి మాత్రమే ఎందుకు పని చెబుతున్నారు? ఎంత దుర్మార్గం ఆలోచించండి. ఇప్పుడు నేను చెబుతున్నాను, మొత్తం ఇన్ని పేపర్ లీకులు జరిగినాయి కదా, కేవలం ఈ రాష్ట్రాలే కాదు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ విధంగానే జరిగింది. అయితే ఏనాడైనా ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు కానీ, ఆ రాష్ట్ర సీఎంలు కానీ, అలాగే దేశానికి నేషనల్ విద్యాశాఖ మంత్రి కానీ, ప్రధానమంత్రులు కానీ ఎప్పుడైనా రాజీనామా చేసిన దాఖలాలు ఇప్పటి వరకు ఉన్నాయా? ఇన్ని లీకులు జరిగినాయి కదా, ఎవరైనా రాజీనామా చేయాలని ఎవరైనా డిమాండ్ చేయడం కానీ, ఎవరైనా రాజీనామా చేయడం కానీ జరిగిందా? జరగలేదు. ఎక్కడా కూడా డిమాండ్స్ జరగలేదు, రాజీనామాలు జరగలేదు. నిజానికి తప్పులు అనేవి ఆ నెక్స్ట్ స్టేజ్లో జరుగుతూ ఉంటాయి. అది కట్టడి చేయడానికి పని చేయాలి, వ్యవస్థని ఆ విధంగా నిర్మాణం చేయాలి. ఇప్పుడు అర్థం చేసుకోండి, నీట్ అనే దాన్ని అడ్డం పెట్టుకొని నీట్ భుజాల మీద తుపాకీలు పెట్టి ఈ భారతదేశాన్ని ధ్వంసం చేయడానికి రోహింగ్యాలను, ఖలిస్తాన్ ఉగ్రవాదుల్ని, ఈ విధంగా అనేక మూకలందరినీ తీసుకొచ్చి విచ్చలవిడిగా దేశ రాజధాని ఢిల్లీలో కూర్చొని వాళ్ళు ఈ స్వైర విహారం చేస్తుంటే, వాళ్ళందరికీ ఇక్కడున్న ఈ ఎర్ర జర్నలిస్టులు, సోకాళ్ళు మేధావుల ముసుగులు, ఈ ప్రకాష్ రాజు ఇలాంటి వాళ్ళు, రాహుల్ గాంధీ, ప్రియాంక ఖర్గే, కేజ్రీవాల్ ఇలాంటి వాళ్ళందరూ మద్దతు ఇస్తుంటే ఇది ఏంటి? దేశ ద్రోహులు ఎవరు? దేశ భక్తులు ఎవరు? ఎప్పుడు నీట్ ఎగ్జామ్లు, ఏ ఎగ్జామ్లు కూడా లీక్ కానట్టుగా, ఇది మాత్రమే జరుగుతున్నట్టుగా నీట్ ఎగ్జామ్ని బూచుగా చూయించి వీళ్ళు చేస్తున్న ఆందోళనల కారణం ఏంటి? ఖలిస్తాన్ నుంచి ఆ పన్ను సింగ్ అనేవాడు ఎందుకు నేను పంపు చేస్తున్నాను డబ్బు, ఢిల్లీలో ఆందోళన జరగాల్సిందే అని ఎందుకు ఛాలెంజ్ చేస్తున్నాడు? ఒక్కసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు. దేశం మీద కుట్ర జరుగుతుంది. ఇది కేవలం మోడీ మీదో, ఇక్కడ ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ మీదో, ఏ దేశంలో ఉన్న ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికో మాత్రమే కాదు, దేశాన్ని వశపరచుకోవడానికి, దేశాన్ని తమ కంట్రోల్లో తెచ్చుకోవడానికి అతి పెద్ద భారీ కుట్ర జరుగుతోంది. ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ చేస్తున్నా, మగధా న్యూస్ ఈ సబ్జెక్ట్ తీసుకొచ్చి మీ ముందు ఇంత కష్టమైనా సరే పెట్టాను అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈ సబ్జెక్ట్ అర్థం కావాలి. ఏం జరిగిందో, ఏం జరుగుతుందో, ఏం జరగబోతుందో తెలియాలి. కాబట్టి మీరే నిర్ణయాధికారులు కావాలి. అందుకే నేను ఇదంతా చెబుతున్నాను. దట్స్ ఆల్ ఫర్ నౌ.